హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక లక్ష్మి దత్తత కార్యక్రమం కోసం విహారీ వాళ్ళ ఇంట్లో ఏర్పాట్లు అన్నీ జరిగి ఉంటాయి. ఇక అందరూ కూడా మంచిగా రెడీ అయి ఉంటారు. ఇక లక్ష్మి చాలా అందంగా రెడీ అయి ఉంటుంది. లక్ష్మి అలా మేడపైకి వెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్తుండగా లక్ష్మిని అయితే విహారీ చూస్తాడు. చూసి ఇక లక్ష్మి అందానికి ముగ్ధుడైపోతాడు. ఇక ముగ్ధుడైపోయి లక్ష్మి విహారిని చూడగానే ఇక చూసి చూడనట్టు అలా వెళ్ళిపోబోతూ ఉంటే లక్ష్మి ఒక్కసారి ఆగు అని తన వంక చూస్తూ అలా నడుచుకుని దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక బాగా దగ్గరికి వచ్చేసరికి లక్ష్మి అయితే ఏంటి విహారీ గారు ఏం చేస్తున్నారు అని భయంతో వెనక్కి వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఇక అలా వెళ్ళిన వెనక్కి లక్ష్మిని ఇక విహారీ ఆపి తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక విహారీ ఏం చేస్తాడో అని లక్ష్మి అయితే భయపడిపోతూ సిగ్గుపడిపోతూ ఉంటే విహారీ లక్ష్మి ముఖం పెట్టి ఇక ముద్దు పెట్టుకుంటాడేమో అని లక్ష్మి భయపడుతూ ఉంటే విహారీ మాత్రం తన 2 చేతులతో అయితే దిష్టి తీస్తూ ఉంటాడు. ఇది ఎంత పక్కనే ఉండి సహస్ర అయితే చూస్తూ ఏం చేస్తాడు, కొంపదీసి ముద్దు పెట్టేసుకుంటాడా బావా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక విహారీ ముద్దు పెట్టుకోకుండా అలా దిష్టి తీసేసరికి అమ్మయ్య ఏం చేయలేదులే అని కాస్త కూల్ అవుతుంది. ఇక అలా దిష్టి తీసిన వెంటనే లక్ష్మి అయితే అక్కడి నుంచి పరుగున కిందకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ లక్ష్మీ విహారిని అలా చూసిన సహస్ర మాత్రం కోపంతో ఊగిపోతూ ఉంటుంది. మరి సహస్ర, యామిని వీళ్ళందరూ కలిసి లక్ష్మి దత్తత కార్యక్రమాన్ని జరగనిస్తారా లేదా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.